ఓం శ్రీమాత్రే నమః. కుంభ రాశి వారికి ఆగస్టు 15 శనివారం రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. కుంభ రాశి వారికి ఈ రోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ రోజున వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, ముఖ్యంగా ఫోన్ కాల్ ద్వారా ఎలాంటి వార్త వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 8185066725. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. ప్రేమ, పెళ్లి, సంతానం సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహస్థలం సమస్యలు, కళ్యాణ దోషం పరిష్కరించబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. కుంభ రాశి వారికి ఆగస్టు 15 శనివారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల ఎలాంటి వార్త వినబోతున్నారు అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లు అయితే, ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది ప్రారంభం కాబోతుంది. కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, అందమైన మనస్సును కలిగి ఉంటారు, అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. వీరి యొక్క ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి కష్టాలు అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరికి ఎంత కష్టం వచ్చినా సరే ఎదుర్కొనేటువంటి ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క కుంభ రాశిలో జన్మించిన వారు ఏంటంటే, వీరు నిజంగా వీరు చేసేటువంటి పనులు, అలాగే వీరి యొక్క తెలివితేటలు నిజంగా అంటే ఎవరికైనా కానీ దేని గురించి అయినా సరే తెలుసుకోవాలన్న తపన అయితే ఉంటుంది. కానీ మీకు మాత్రం అది 100 రెట్లు మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కుంభ రాశి వారికి అయితే ఆశ్చర్యపోయేటువంటి చాలా అంటే లక్షణాలు ఉంటాయి. వీరి యొక్క ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వెనుకటి రోజుల్లో ఏంటంటే, ఒక మనిషి ప్రేమించినా కానీ, ఒక మనిషిని నమ్మిన ఒక మాట మీద నిలబడి ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తులను అయితే చాలా అరుదుగా చూస్తున్నాం. కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా చూసేటువంటి వారిలో ఎక్కడో వాళ్ళ మీద నూటికో కోటికో అలాంటి వ్యక్తులు కనిపిస్తారు. కానీ మీరు మాత్రం ఏదైనా ఒక మాట ఇచ్చినా, ఏదైనా సహాయం చేయాలని ముందుకు వచ్చినా మీ తర్వాతేనండి ఎవరైనా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. మీరు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఎవరైనా కానీ మీ యొక్క మైండ్ సెట్ని అలా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. చాలా అద్భుతంగా అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని అయితే మీరు కలిగి ఉంటారు. మీ యొక్క పనులు కూడా ఎప్పటికప్పుడు ఆచరణలో పెడుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని అయితే మీరు ఆచరించి చూపిస్తూ ఉంటారు. నలుగురికి కూడా మీరు ఆదర్శంగా ఉంటారు. అంతేకాకుండా మీలో ఒక ప్రత్యేకమైనటువంటి గుణం కూడా ఉంటుంది. మీకు చక్కటి చాతుర్యం అద్భుతంగా ఉంటుంది. మీరు మంచి రూపలావణ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. పైకి మాత్రం వీరు గంభీరంగా కనిపిస్తారు. కానీ వీరి యొక్క మనస్సు అనేది వెన్న పూసలా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా కానీ చేయాలని చెప్పి మనసులో ఒకవేళ అనిపిస్తే వెంటనే చేసేస్తారు.
అది మంచా చెడా లేదా నాకు ఏదైనా నష్టమా ఇట్లా ఏమీ ఆలోచించకుండా కూడా మీరు కొన్నిసార్లు అయితే మీరు తీసుకునేటువంటి పాస్ట్ నిర్ణయాల వల్ల అంటే ఏంటంటే మీ యొక్క జీవితం అనేది తారుమారు అవుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్లు అనేవి మీకు నెగిటివ్గా కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు తొందరపాటు డెసిషన్ వల్ల అవతలి వ్యక్తులు కూడా ఊహించని విధంగా అయితే దెబ్బ దెబ్బ పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క శత్రువులకు అవతలి వారు ఈ రోజున అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా తక్కువ అంచనా వేస్తారు. కానీ చివరికి మాత్రం మీరు ఈ సమయంలో వేసేటువంటి పన్నాగంలో వారు చిక్కుకోపోక తప్పదు. ఈ రోజున మీరు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేస్తుంది. అలాగే ఈ రోజున కుంభ రాశి వారు మీరు ఏదైనా సెలెక్ట్ చేసిన చాలా అద్భుతంగా ఉంటుంది. అవతల వాళ్ళు కూడా ఈ సమయంలో ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. నలుగురిలో చెప్పుకునే విధంగా ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ రోజున అయితే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు ఏర్పడతాయి. ఇక మీరు మామూలుగానే మీరు ఏదైనా అంటే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలను కొంచెం అనుమానించినప్పటికీ కూడా ఈ సమయంలో తర్వాత వారితో మాట్లాడిన తర్వాత అయితే పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ విషయంలో మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఇక మీ జీవితంలో అయితే ఈ రోజున ప్రవేశించబోయే ఒక వ్యక్తి కొత్త వ్యక్తి కూడా ప్రవేశం అనేది మీకు ఇప్పుడు జరగబోతుంది. ముఖ్యంగా ఈ రోజున ఒక నూతన వ్యక్తి మీకు పరిచయం కాబోతున్నారు. కాబట్టి వారిని ఈ రోజున మీరు ఖచ్చితంగా పొందటానికి ఒక కారణం కూడా ఉండబోతుంది. అంటే వారు రాక ఏంటంటే మీ యొక్క జీవితంలో ఒక బలమైనటువంటి బంధంల లాగా మిగులబోతుంది. అలాగే ఈరోజు మీకు సామాన్యమైనటువంటి విషయం ఇది కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి అప్పటికప్పుడే పరిచయం అయ్యేటటువంటి ఒక వ్యక్తి వల్ల వారి వల్ల పాత్ర అనేది చాలా కీలకంగా మారుతుంది. అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ రోజున ఒక కొత్త పరిచయం ఒక కొత్త వ్యక్తి రూపంలో మీకు కలుగుతుంది. అయితే ఈ రోజున ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉండబోతుంది. అలాగే ఈ రోజున అయితే మీకు ఒక ఊహించనటువంటి స్తంభించిపోయేటువంటి వార్త కూడా మీ యొక్క చెవిన పడే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా మెసేజ్ ద్వారా కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి ద్వారా కూడా మీకు అందే అవకాశాలు ఉన్నాయి. ఒక రహస్యం అనేది మీ చెవిన పడేయడం అనేది దానికి సంబంధించినటువంటి తాలూకా విషయం కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. ఇది యాదృచ్ఛికంగా జరగటం లేదండి. ఇది మీ జీవితంలో అయితే ఏంటంటే ఒక్కొక్కటి అంటే కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు అయితే మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదా ఏదైనా సంఘటన ద్వారా మిమ్మల్ని మేలుకొలుపుతూ ఉండవచ్చు. అందుకే ఈరోజు ఒక సందేశం రూపంలో కావచ్చు అనేక రకాల సూచనలు అయితే మీకు ఇస్తూ ఉంటాడు ఆ భగవంతుడు. ముఖ్యంగా దైవానుగ్రహం అనేది మీపై ఎక్కువగా ఉండబోతుంది. మీరు నీతి నిజాయితీతో ఎక్కువగా ఉంటారు. మీరు అందరినీ ప్రేమిస్తారు. ఎదుటి వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. మీ యొక్క బలహీనత కూడా కాకుండా మీ బలంలాగా ఉపయోగించుకోండి. ఈ రోజున కుటుంబానికి కూడా ఎక్కువ గౌరవాన్ని ఇవ్వండి. ఈ సమయంలో స్నేహితులు కావచ్చు, లేదంటే మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, బంధువులతో కావచ్చు, ఎవరితో ఎలా ఉండాలో అంతవరకే సమయాన్ని అయితే వారితో గడపండి. హద్దులు దాటి మీరు ప్రవర్తనను ఎప్పుడు కూడా ప్రవర్తించకండి. మీకున్న కుటుంబంలో ఉన్నటువంటి ఈ సమయంలో కుటుంబ సభ్యులు మాత్రం వదులుకునే అంత ప్రేమను ఎదుటి వ్యక్తులపైన అస్సలు పెట్టకండి. అందరినీ మీరు అర్థం చేసుకుంటారు. కాకపోతే మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని చెప్పి మీరు కుమిలిపోతూ ఉంటారు. ఇక పాత స్నేహితులను
ఈ రోజున కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజున ఉద్యోగం చేస్తున్నటువంటి కుంభ రాశి వారికి పనిలో ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. మీ యొక్క సృజనాత్మకకు తగిన గుర్తింపు లభిస్తుంది. తోటి ఉద్యోగుల సహకారంతో బాధ్యతలు కూడా త్వరగా మీరు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఈ రోజున అయితే ధనలాభం ఉంటుంది. ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి. పాత బాకీలు లేదా నిలిచిపోయిన డబ్బు ఈ రోజున అందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం మీకు బాగుంటుంది. ప్రయాణాల్లో కూడా ఆహార నియమాలు పాటించండి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ రోజున కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని అయితే గడుపుతారు. అలాగే ఈ రోజున అయితే మీకు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి చిన్న చిన్న లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నవారికి మీ ప్రేమ బంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున జీవిత భాగస్వామి ఇచ్చే సలహా సూచన కావచ్చు, మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అలాగే ఈ రోజున కుంభ రాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. అది మీ కెరియర్కి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, కుటుంబానికి సంబంధించి కావచ్చు. ఒక శుభవార్త అనేది మీ చెవిన పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు గత కొంతకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం కుదిరిందన్న వార్త మీరు వినే అవకాశాలు ఉన్నాయి. గతంలో చూసిన ఒక సంబంధం ఈ సమయంలో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున కుంభ రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఈరోజు ఉదయం సాయంత్రం వెంకటేశ్వర స్వామి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకోండి. మీ యొక్క మనసులోని కోరిక స్వామివారికి చెప్పినట్లు అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.